హాయ్ అండి, మీకు ఈరోజు మన మొక్కల కోసం మంచి ఫెర్టిలైజర్ చూపిస్తానండి. ఈ ఫెర్టిలైజర్ని రెగ్యులర్గా మన మొక్కలకి ఇచ్చి చూడండి. ఈ లిక్విడ్ ఇస్తే మొక్కలు చాలా హెల్తీగా గ్రీన్గా పెరగడమే కాకుండా కాయ సైజు కూడా బాగా పెరగద్దండి. దీనికోసం నేను 3 రోజుల వరకు పులుసు పెట్టిన బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను. దీంతో పాటు పప్పు కడిగిన నీళ్లు కూడా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ బెల్లం వాటరు, పుల్లటి మజ్జిగ కూడా తీసుకోవాలి. ఇది ఇంట్లో తోడుపెట్టిన పెరగండి. దీన్ని బాగా 3 days వరకు పులుసు పెట్టాను. ఇది బాగా పులిసిన తర్వాత దీన్ని ఇలా చిలుక్కోవాలి. దీన్ని మిక్సీకి అస్సలు వేయకూడదండి. దీన్ని మిక్సీకి వేయడం వల్ల దీంట్లో ఉండే మైక్రోబ్స్ అన్నీ పోతాయి. అంటే దీంట్లో ఉండే గుడ్ బ్యాక్టీరియా అంతా లాస్ అవుతుందండి. అందువల్ల ఖచ్చితంగా ఇలా చిలుక్కోవాలి. ఇలా పులిసిన మజ్జిగలో గుడ్ బ్యాక్టీరియాతో పాటు కాల్షియం కూడా ఎక్కువగానే ఉంటుందండి. కాబట్టి దీన్ని మన మొక్కలకి పూత రాలే స్టేజ్లో ఇచ్చి చూడండి. పూత రాలడం ఆగి కాయ సైజు బాగా పెరగద్ది, కాయ నాణ్యత కూడా బాగుంటుందండి. సో మన ప్లాంట్స్కి ఆకుముడత లాంటి పెస్ట్లు అప్పుడప్పుడు బాగా అటాక్ అవుతుంటాయండి. వాటిని కంట్రోల్ చేసేదానికి ఈ ఫెర్టిలైజర్ని స్టార్టింగ్ స్టేజ్లో ఇస్తే చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు మనం. నెక్స్ట్ ఈ ఫెర్టిలైజర్ని చాలా ఖర్చు తక్కువతో ఈజీగా ఎవరైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదు. 1:1 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఇలా బాగా పులిసిపోయిన రైస్ వాటర్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం లాంటివి కూడా ఎక్కువగానే ఉంటాయండి. అందువల్ల ఈ ఫెర్టిలైజర్ని రెగ్యులర్గా మన ప్లాంట్స్కి ఇస్తానండి. దీనివల్ల మన ప్లాంట్స్ చాలా హెల్తీగా, గ్రీన్గా, ఫ్రెష్గా ఉండేది మీరే గమనిస్తారు. నెక్స్ట్ ఈ బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల సాయిల్ బాగా రిచ్చుకుండి ఎర్త్వామ్స్ బాగా డెవలప్ అవుతాయండి. కొంతమంది నన్ను అడిగారండి చాలాసార్లు, ఈ బెల్లం వాటర్ ఇస్తే మొక్కలకి చీమలు పడతాయి కదా అని. ఇవి ఇవ్వడం వల్ల మొక్కలకి చీమలు ఏమి రావండి. ఇవంటే మొక్కలకు కూడా చాలా ఇష్టము, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాయి. ఈ రోజుల్లో చాలామంది రైతులు కూడా అండి ఇలాంటి న్యాచురల్ మెథడ్స్లోనే ఫార్మింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నార్మల్గా అయితే ఇది స్ప్రే చేసేటప్పుడు అన్నీ ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసినా కానీ నాకు దీంట్లో ఉండే ఫ్యాట్ వల్ల స్ప్రే బాటిల్స్ అన్ని పాడవుతున్నాయండి. అందుకని నేను ఈ విధంగా బాటిల్ మూతకి సన్న హోల్స్ పెట్టి స్ప్రే చేస్తానండి. ఇలా చేస్తే మనకి స్ప్రే బాటిల్స్ పాడవకుండా ఎక్కువ రోజులు వస్తాయండి. ఈ విధంగా కొన్ని రకాల ఫెర్టిలైజర్స్గా వాడతానండి. మిగతా వాటికి స్ప్రే బాటిల్స్ వాడతాను. ఇలా పిన్నుతో పక్కనే సన్న హోల్స్ పెట్టాలి. నెక్స్ట్ స్టార్టింగ్లో లో బడ్జెట్ ఎవరైతే గార్డెనింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలాంటి ఖర్చు లేని స్ప్రే బాటిల్స్ బాగా ఉపయోగపడతాయి. దీనివల్ల మనకి స్ప్రే బాటిల్స్ క్లీన్ చేయాలని పని లేకుండా వర్క్ కూడా చాలా తగ్గించుకోవచ్చు. అయితే ఇది పెద్ద గార్డెనింగ్ చేసే వాళ్ళకి, ఫార్మింగ్ చేసే వాళ్ళకి అస్సలు యూజ్ అవుదండి. స్టార్టింగ్లో బిగినర్స్ కానీ చిన్న గార్డెన్ ఉండే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది. అందువల్ల ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడాను. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీలో కొంతమందికన్నా యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా కూడా చూడండి. చూడండి ఈ విధంగా ఈ ఫెర్టిలైజర్ని కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకే కాకుండా అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేయొచ్చు. దీన్ని మంచి ఎండ మీద కాకుండా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మొక్కలు చాలా ఫ్రెష్గా, హెల్తీగా కనిపిస్తాయండి. ఈ ఫెర్టిలైజర్ మన మొక్కలకి ఇవ్వడం వల్ల డిఫరెన్స్ బాగా చూడొచ్చు మనము. తేడా బాగా కనిపిస్తుందండి, మంచిగా ఫీల్ అవ్వచ్చు కూడాను. ఈ ఫెర్టిలైజర్ని వింటర్లో కన్నా సమ్మర్లో మన మొక్కలకి ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడు బాగా ప్లాంట్స్ డ్యామేజ్ కాకుండా బాగా హెల్తీగా కూడా ఉంటాయండి. సో తప్పకుండా ఈ ఫెర్టిలైజర్ని అందరూ వాడేదానికి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి ఈ పూల మొక్కలు కూడా ఇస్తున్నానండి నేను. నెక్స్ట్ మొన్న సంక్రాంతి రోజు ఎక్కువ వంకాయలు కూడా హార్వెస్ట్ చేశాను. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. అది మీలో కొంతమంది చూసుంటారు. ఇలా హార్వెస్ట్ చేసిన వెంటనే మంచి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా ఎక్కువ కూరగాయలు కానీ పండ్లు కానీ హార్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనమైనా కానీ హెల్తీ ఫుడ్ తీసుకుంటేనే కదండి ఏ జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఈ మొక్కలు కూడా మంచి పోషకాలు ఇస్తుంటే ఏ పెస్ట్ లేకుండా చాలా హెల్తీగా మంచి కాపిస్తాయి మనకి. దీంతో స్ప్రే చేయడం కూడా నాకేం పెద్ద కష్టం అనిపించలేదండి. నెక్స్ట్ అలసందులు కూడా పక్కనే ఊడల్లా గుత్తులు దిగున్నాయి చూడండి. వీటిని కూడా నేను హార్వెస్ట్ చేయాలి. వీటికి స్ప్రే చేస్తున్నాను ఇప్పుడు.
నెక్స్ట్ ఇలా టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇంకొక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మనం గార్డెనింగ్ చేసేటప్పుడు మన హైట్ తగ్గట్టు మనం ప్లాంట్స్ని అంతా అరేంజ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. ఇది చూసారు కదా, ఈ ఆకుకి పసుపుగా అక్కడక్కడ మచ్చలు స్టార్ట్ అయ్యాయండి. ఇవి అలాగే వదిలేస్తే అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల వీటిని స్టార్టింగ్ స్టేజ్లో కూడా అరకట్టచ్చండి. ఈ ఫెర్టిలైజర్ని నేను ఫిల్టర్ చేయకుండా స్ప్రే చేస్తున్నానండి. అందువల్ల ఇది అప్పుడప్పుడు బ్లాక్ అవుతుంది. దీన్ని ఇలా నోటితో ఊదేస్తే చాలండి, సెట్ అయిపోద్ది. ఈ వంగ చెట్లకి పూత రాలిపోవడం చాలా కామన్ అండి అందరికీ. అలాంటి వాళ్ళు ఈ ద్రావణాన్ని స్ప్రే చేయండి, ఖచ్చితంగా పూత నిలబడుతుంది. దీన్ని ఇలా ఆకుకూరలకు కూడా స్ప్రే చేయొచ్చండి. నేనైతే దీన్ని అన్ని రకాల మొక్కలకి స్ప్రే చేయడమే కాకుండా సాయిల్లో కూడా డైరెక్ట్గా ఇస్తుంటానండి. దీనివల్ల సాయిల్ గట్టిగా లేకుండా బాగా లూజ్గా ఉంటుంది. ఎర్త్ వామ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. సో ఈ వీడియో మొక్కలు పెంచే అందరికీ బాగా యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అందించాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్కి లైక్ కూడా చేయండి. అలాగే ఈ వీడియో ఫుల్గా చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్స్ చేయండి. అంతే అండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాము.